ద క్వీన్ మేరీ గోస్ట్ షిప్గా ఈ పేరుగాంచిన ఈ షిప్ వెనుకున్న కథ ఏమిటి? క్రూయిజ్ షిప్లు అనగానే మనకి అందమైన అద్భుతమైన ఒక ప్రయాణపు ఓడలు గుర్తొస్తాయి. రెండవ ప్రపంచ యుద్ధంలో యుఎస్ సైనికులకి ట్రూప్ షిప్గా పనిచేసిన నౌక కాలిఫోర్నియా ఒడ్డున చేరగానే భయంకరమైన దయ్యాలున్న వాడిగా ఎలా మారిపోయింది, అందులో ఆత్మలు సంచరిస్తున్నాయన్న వార్త అందరినీ ఎలా వెన్నులో వణుకు పుట్టించింది. ముఖ్యంగా B-340 ఇలాంటి రూముల వల్ల ఆ షిప్కి మరింత భయం కలిగజేసగలిగింది. ది క్వీన్ మేరీలోని B-340 అనే రూమ్లో చాలా పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని చాలామంది తెలుసుకున్నారు. చాలామంది ఎవిడెన్స్తో సహా చూపించారు. సడన్గా అన్ని గాల్లో లేవడం, ఆత్మలు సంచరించినట్టు సౌండ్స్ రావడం, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులని చాలామంది చూశారు. తర్వాత హాంటెడ్ ప్లేస్ పూల్. ఈ పూల్లో మనకి జాకీ అనే ఒక యంగ్ అమ్మాయి చనిపోయినట్టుగా వార్తలు ఉన్నాయి. అక్కడ తడిగా ఉండే గుర్తులు, ఆమె ఆత్మ అక్కడ సంచరిస్తుందని చాలామంది తెలిపారు. తరువాత లేడీ ఇన్ వైట్ డ్రెస్, ఈ యొక్క ఆత్మ కూడా చాలామందిని చూసి కలవరి పెట్టిందని చెప్తూ ఉంటారు. ఆ యొక్క లేడీ ఆత్మ అక్కడే సంచరిస్తుందని, తన ఆత్మను చాలామంది చూసామని పదే పదే చెప్పడంతో ఈ వార్తకు కూడా చాలా ప్రాముఖ్యత వచ్చింది. తర్వాత మనకి చూస్తే జాన్ హెన్రీగా చెప్పబడే ఈయన ఇంజిన్ ప్రదేశంలో చనిపోయినట్టుగా వార్తలు ఉన్నాయి. అక్కడి నుంచి ఈయన ఒక రకమైన ఆత్మగా మారిపోయారని, చాలామంది కనబడ్డారని, చాలామంది భయపెడుతూ ఉంటారని, కొన్నిసార్లు వార్న్ చేస్తుంటారని కూడా తెలుపుతూ ఉంటారు. అది కూడా ఒక భయంకరమైన వార్తగా ఈ యొక్క పడవలో ఉండిపోయింది. అంతేకాకుండా కొన్ని రకాల సౌండ్స్, కొన్ని రకాల ఇబ్బందికరమైన పరిస్థితులు అక్కడ చాలామందిని భయపెట్టడం అనేది చాలామంది గమనించారు. పదే పదే జరుగుతున్న ఈ పారానార్మల్ యాక్టివిటీస్ అన్నీ క్వీన్ మేరీ షిప్లో జరగడంతో అద్భుతమైన అందమైన ఆ షిప్ ఇప్పుడు హోటల్గా ఉన్నప్పటికీ చాలామందికి మోస్ట్ హాంటెడ్ షిప్ గాను, మోస్ట్ హాంటెడ్ ప్లేస్ ఇన్ అమెరికా మాత్రమే గుర్తుంది. ఈ యొక్క ప్లేస్కి వెళ్ళిన వాళ్ళు చాలామంది తమని ఏ ఆత్మలు వెంటాడుతున్నాయని, భయంకరమైన అనుభవాలు వస్తున్నాయని చెప్తూ ఉంటారు. క్రూయిజ్ షిప్గా పేరుగాంచి, తర్వాత ట్రూప్ షిప్గా పేరుగాంచి, చివరికి కాలిఫోర్నియా ఒడ్డున తన జీవిత చరమాంకంలో సేదతీరుతున్న ఈ షిప్కి ఈ భయంకరమైన గోస్ట్ షిప్ అనే ట్యాగ్ రావడం అనేది ఒక రకంగా దురదృష్టమైనప్పటికీ అదే దానికి అత్యంత కాతం తీసుకొచ్చి పెట్టింది. మోస్ట్ హాంటెడ్ ప్లేస్ ఇన్ అమెరికాగా పేరుగాంచిన ఈ ట్రూప్ షిప్ చాలా సంవత్సరాల తర్వాత కాలిఫోర్నియా ఒడ్డుకి చేరి ది క్వీన్ మేరీ గోస్ట్ షిప్గా ఫైనల్గా అందరినీ భయంకరంగా వెంటాడుతుంది.